నువ్వు నా జీవితంలోకి రాకముందు జీవితంలో రాకముందా అవును ఎలా శృంగారంగా ఉండేదాన్ని బాబా మీ దగ్గర అలాగా శృంగారంగా ఉండేదాన్ని ఎవరితో మా ఎరసం గారితోటి నాకన్నా ముందు ఏరాస్వామి గారితో నీకన్నా ముందు ఎరసం గారు చేసుకున్నాను కలిగాక ముందు ఏరాస్వామి గారా అవును నేను రెండో ఉన్నా మూడో వాడివి అమ్మ నేను మూడో ఉన్నా ఒరే మా ఇంగారు రెండవరా రెండెవరనుకున్నా ఎవరా తెలుసు కదా బాబు నీకు ఎవరా నాగరాజు గారు అయ్యో నాగరాజు గారితో వదలలేదే బాబు ఎంతో కాంటాక్ట్ లో ఉన్నాడు నాగరాజు ఒరే రెండు నాగరాజు గారా అవును అలా నువ్వు అసలు నువ్వు నాకన్నా ముందు వాళ్ళిద్దరితో ఎలా పడుతుంది బావా ఇదిగో చూడు మరి వెళ్ళిపోతావే ఎలా ఉంటుంది అనుకున్నావు చిలుకు సీరాలు డప్పు అట్టపోతే ఊపు ఉండదు ఊపు అదే ఆడు ఆడిష్టం వాయిచేస్తున్నాడు కొట్టేస్తే ఆడు వాయిచేస్తాడు ఓ నడు తిప్పేస్తే నీకు బాధే ఉంది నీకేమైంది నాకు ఏరాజు గారి నాగరాజు గారి బాధ ఏంట బాధ ఏంటి బాధ దీనికి నడువు పట్టేద్ది నడువు లూజ్ అయిపోయినాకో మళ్ళీ ముగ్గురు ఎవరొక తీసుకెళ్ళి బెల్ట్ వేస్తాడు ఆ బెల్ట్ సెట్ అవ్వదు ఆ బెల్ట్ లూజ్ అయిపోతాయి చూసిరాను సీరాలు నికట్టే బానేరా సీరాలు నికట్టే బానేరా గడప గడ్డి మెట్ల కొలిగే కదా వేసినామన్న ఏ రసం గారు ఏటని చెయ్యి బాబా వేసినామా ఏ రసం గారు అయ్యా అవును చెయ్యా ఏ రసం గారు ఎత్తుంటే ఎలా ఉంటుంది నువ్వు చెయ్యేస్తుంటే ఎలా ఉంటుంది నువ్వు చెయ్యేస్తుంటేని గడ్డిగమ్మ గీసుకునేటువంటి కలిగే ఏనే చెయ్యేస్తా గడ్డిగమ్మ గీసుకుంటుందా అవును మరి ఏ రసం గారు ఎత్తుంటేను అదే రసం గారు వేస్తారు ఇంకో వెన్నపూస రాసినట్టుంటుంది బాబా జన్మపూస రాసినట్టుందా ఓ పనిచేయి ఆయన అక్కడే కూర్చున్నాడు ఏది కుదురుగా కూర్చొని కొలిగే చెయ్యేసుకోవాలి పక్కన ఆవిడ ఉంది చెయ్యి చేసుకున్నా కలిగే మొహం మీద కొట్టేద్దని నా జీవితంలో చేసేవనుకున్నా ఎలా చేసారు బావా తిరిగిన సీరియలే బావా మందిలేనా మాయాలేనా క్రమాలేనా వాటి వాటి